హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ జొన్నలగడ్డ. చూశారు కదండి మార్కెట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. నేనున్నా లేకపోయినా మార్కెట్ జరుగుతూనే ఉంటుంది. అది మీకు కూడా తెలుసు. యాజ్ వెల్ యాజ్ మనం అనుకున్నట్టు జరుగుతుందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో జరిగేది ఎప్పుడైనా కానీ. సో మన లెవెల్స్ వర్క్ అవుతున్నాయా లేదా అనేది కూడా మీకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలని, మీరు కూడా మార్కెట్కి దగ్గరలో ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాను. సో ప్రాఫిట్స్ తీయాలని. ఓకే. సో మార్కెట్లో నేను లేకపోయినా కానీ, లైక్ అవుట్ ఆఫ్ స్టేషన్లో వర్క్ మీద అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళినా కానీ మీకైతే టెలిగ్రామ్ అప్లోడ్లో ఇస్తున్నాను కదా. సో రియల్గా నా అనాలిసిస్ కానీ నచ్చింది అనుకుంటే, మనం అనుకున్నట్టు జరుగుతుంది అనుకుంటే, ఓకే. సో ఒక లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఓకే. ట్రేడ్ చేయమని చెప్పకండి, జస్ట్ అనాలిసిస్ వీడియోస్ చూడండి, యాజ్ వెల్ యాజ్ ఒకసారి లైవ్ చూడండి. దాన్ని బట్టి యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ అనేటట్టు వాళ్ళ ఆపర్చునిటీ, వాళ్ళ హార్డ్ మనీ అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండాలి. ఓకే. అది నా వ్యూ. ఓకే. సో మార్కెట్ ఏంటి పడిపోతుందా ఏంటి సినారియోస్ కూడా చూద్దామా. ఫస్ట్ థింగ్ ఈజ్ నిఫ్టీలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ నిఫ్టీలో చూస్తే ఈ ఇయర్ 2025 లెవెల్లో ఆల్రెడీ లైక్ 2024లో హైయెస్ట్ హై మార్కెట్ అయితే 26,000 సంథింగ్ రేంజ్ వరకు అయితే రీచ్ అయిపోయింది. ఓకే. ఈ సంవత్సరం మళ్ళీ అదే రేంజ్ వరకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది, బట్ ఈస్ నాట్ ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. అదే ఒక్కసారి మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మీకు ఇక్కడ చూడండి, లైక్ కరోనా కాడి నుంచి లైక్ మార్కెట్ అయితే ఒక డ్రాస్టిక్ మూవ్లో వచ్చేసింది. లైక్ ఇదొక పోల్ అండ్ ఇదొక చిన్న ఫ్లాగ్ తీసుకున్నాము. ఓకే. ఓకే. ఇట్ ఈస్ ఎ ఫాలింగ్ విచ్. ఓకే. సో ప్యాటర్న్ ప్రకారం చూస్తే ఫాలింగ్ విచ్ చూస్తుంటే ఇట్స్ కంటిన్యూషన్, ఇట్స్ మళ్ళీ పోల్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఏం ఏం క్రియేట్ అవుతుందో మీరే చెప్పాలి. ఓకే. బట్ హయ్యర్ లెవెల్ టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ అయితే ఇది ఒక చిన్న కరెక్షన్ లాగా కనబడతా ఉంది. ఓకే. చిన్న కరెక్షన్ లాగా కనబడతా ఉంది. అన్నంత మాత్రాన మార్కెట్ ఓ 2000 పాయింట్లు, ఓ 5000 పాయింట్లు పడిపోతుందని ఎప్పుడు ఎజంప్షన్కి వెళ్ళకండి. ఈ ఇయర్ లెవెల్స్ ప్రకారంగా మనం అనాలిసిస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ థింగ్ ఇస్ మంత్లీ టైం ఫ్రేమ్ పెడితే మీకు ఇయర్లీ లెవెల్స్ వస్తాయి కదా. సో దీనికి ఏం లేదు, నేను ఒక 2 ట్రెండ్ లైన్స్ ప్లాట్ చేశాను. 2 ట్రెండ్ లైన్స్ ఆల్రెడీ హైయర్ హైని అండ్ లోయర్ హైని, యాజ్ వెల్ యాజ్ లోయర్ హైని. ఓకే. 2 డ్రా చేసి జస్ట్ ట్రెండ్ లైన్స్ గీశాను. సో ఈ ప్రకారంగా చూస్తే మార్కెట్ అయితే అప్ టు డిసెంబర్ వరకు ఈ లెవెల్ వరకు చూస్తే మార్కెట్ అయితే ఇంత రేంజ్ నుంచి కంటే ఇంకా కిందికి పడదు అని కనబడుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే మాత్రమే యాక్చువల్గా ఫాల్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే. ఫాల్ అయితే ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా చూద్దాం. ఓకే. దానికి మనం ఏం చేస్తామంటే మన సాఫ్ట్వేర్ సెటప్. ఓకే. జస్ట్ హెస్ట్రేటర్ ప్రో వర్షన్ 2.1ని జస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా లెవెల్స్ డిస్ప్లే అయిపోయినాయి. ఇక్కడ చూసారా, ద ఫస్ట్ థింగ్ ఇస్ బయర్ ఈస్ అవైలబుల్ హియర్. సో దట్స్ వై మార్కెట్ అనేది ఈ ఇయర్లో ఫస్ట్ ఆ రేంజ్ వరకు టచ్ చేసి పైకి వెళ్ళింది. ఓకే. సో ఫస్ట్ మార్కెట్ ఇంకా కిందికి పడాలి అని అనుకుంటే 2000 పాయింట్లు, 3000 పాయింట్లు, 5000 పాయింట్లు పడుతుందని ఊహించుకోవడం కంటే ద రియల్ టైమ్ సినారియోలో మనం ఒక లెవెల్ బేస్ మీద చూద్దాం. ఓకే. అది నాకేం కనబడుతుందంటే ఫస్ట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి రావాలంటే ఈ ఇయర్లో దిస్ యావరేజ్ లైన్ ఉంది చూసారా, దిస్ యావరేజ్ లైన్ హ్యాస్ టు కమ్ ఫస్ట్. ఇది రావాలి. ఈ లెవెల్కి వచ్చి ఒక సస్టైన్ అయింది అంటే బ్రేక్ చేస్తే మళ్ళీ అప్పుడు ఈ కిందికి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు బయర్ పాయింట్. ఈ బయర్ని యాజ్ ఎ సెల్లర్గా బ్రేక్ అయిపోతే దాన్ ఇట్స్ యాక్చువల్లీ ఫాల్ కమ్ డౌన్ టు ద రౌండ్ ఫిగర్ యాజ్ వెల్ యాజ్ దిస్ బయర్ పాయింట్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఫర్ దట్ లాంగ్ టర్మ్ వ్యూ. ఓకే. దిస్ ఇస్ ద లాంగ్ టర్మ్ వ్యూ అనాలిసిస్. ఫర్గెట్ అబౌట్ లాంగ్ టర్మ్ వ్యూ. ఓకే. ఎందుకంటే అది మనం లాంగ్ టర్మ్ వ్యూలో ఓన్లీ ఇన్వెస్ట్మెంటే చేయగలం కాబట్టి. అర్థమవుతుందా? లేదంటే ఇఫ్ యూ వాంట్ టు డూ సెల్లింగ్ చేసుకోవచ్చు. ఓకే. దెన్ కమ్ టు వీక్లీ అనాలిసిస్. ఓకే. సో వీక్లీలో చూస్తే మనకి ఏం కనబడుతుందంటే, సో మార్కెట్ అయితే ఫస్ట్ థింగ్ ఈస్ ట్రెండ్ లైన్ ప్రకారంగా చూస్తే ఇక్కడ ఉంది. బట్ ద థింగ్ ఈస్ యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ, అంటే ఇది క్వార్టర్లీ లెవెల్స్ కదా. ఈ క్వార్టర్ లెవెల్ అంటే జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్, ఈ సెప్టెంబర్ లెవెల్స్ ప్రకారంగా ద క్వార్టర్లీ లెవెల్ ఓపెనింగ్ పాయింట్ ఈస్ ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి ద ఫస్ట్ టార్గెట్ ఈస్ మార్కెట్ ముందు నెలలో అంటే ముందు క్వార్టర్లో రైజ్ అయింది కాబట్టి ద TP2 బ్యాండ్ ఈస్ సపోర్ట్ కిందకి ఫామ్ చేస్తుంది. ఓకే. ఈవెన్ యూ కెన్ సీ దిస్ ఇయర్లీ వాల్యూమ్ అండ్ ఈవెన్ మన డైనమిక్ సపోర్ట్ కూడా ఉంది కదా. ఆల్మోస్ట్ రేంజ్ 2 ఇక్కడే ఉన్నాయి. సో మార్కెట్ అయితే ఈ రేంజ్ దగ్గర కొంచెం సేపు తడబడే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే.
ఈ రేంజ్ దాటితేనే మార్కెట్ అనేది నెక్స్ట్ బయ్యర్ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూసారా బయ్యర్ లెవెల్స్ ఎంత కనపడుతుంది దిస్ వాల్యూ ఈ బయ్యర్ లెవెల్లో. అదే నెక్స్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్లో చూస్తే లైక్ అదే రేంజ్లో ఉంది ఆల్మోస్ట్ దగ్గరలోనే చూడండి యావరేజ్ వాల్యూ. సో మీకు అర్థమవుతుందా ద క్వార్టర్లీ వాల్యూకి అండ్ ఇయర్లీ వాల్యూకి కంపేర్ చేస్తుంటే. ఓకే, సో దిస్ ఈస్ ద లెవెల్స్. సో జూలై అయిపోయింది, ఆగస్ట్ మంత్ స్టార్ట్ అయింది. సో ఆగస్ట్ వాల్యూమ్స్ అనేవి ఫ్లోట్ అయినాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఆగస్ట్ వాల్యూమ్స్ని కూడా మనం కంపేర్ చేసుకుంటూ ముందు ఎనాలిసిస్ వీడియోస్ని చూసుకుందాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ కమ్ టు ఆగస్ట్ వాల్యూస్ చూడాలనుకుంటే ఎలా చేస్తాం? ఆగస్ట్ అంటే డైలీ టైం ఫ్రేమ్లో ఒక లెవెల్స్ని క్లిక్ చేస్తాం. ఓకే, డైలీ లెవెల్స్ ప్రకారంగా ఆటోమేటిక్గా డైలీ క్యాండిల్ పెడితే మంత్లీ లెవెల్స్ వచ్చేస్తాయి. ఓకే, అది చూస్తే మనకి ఏం కనబడుతుందంటే ఇక్కడ చూడండి ప్రీవియస్గా మార్కెట్ అయితే ఫాలో అవుతూనే రన్ అవుతుంది. ఓకే, ద ట్రెండ్ లైన్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్ సపోర్ట్ డెడ్ క్రాస్ పోవడానికి దగ్గరలో ఉన్నాయి అని కనబడుతుంది. సో వేర్ అబౌట్ వాల్యూమ్ అనేది స్ట్రాంగ్ ఎక్కడ ఉంది అని కనబడుతుంటే ప్రజెంట్ నాకు కనబడుతున్న ప్రకారం అయితే ఈవెన్ ఇయర్లీ వాల్యూమ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ క్వార్టర్లీ అండ్ మంత్లీ వాల్యూమ్ కూడా వేస్తే గుర్తుపెట్టుకోండి, వేస్తే ఇక్కడ చూడండి ద వాల్యూమ్స్ కూడా వెరిఫై చేస్తే ఓకే ఇయర్లీ వాల్యూమ్ ఈస్ TP2 దగ్గర టచ్ అయింది. సో ఇది చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అని అనుకుంటున్నాను ఈ మంత్లో. ఓకే, ఇది బ్రేక్ చేస్తేనే కిందికి వెళ్తాము, అదర్వైజ్ మార్కెట్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ ప్రకారంగా ద సెల్లర్ బ్యాండ్ హియర్ అండ్ హియర్ ఉంది, ఓపెనింగ్ పాయింట్ దాని కింద ఫామ్ అయింది. ఓకే, ఐ థింక్ సో ఎస్, ఓపెనింగ్ పాయింట్ దాని కింద ఫామ్ అయింది. సో ఓపెనింగ్ పాయింట్ కింద ఫామ్ అయింది కాబట్టి సెల్లర్ ఇట్ యాజ్ ఎ రిజెక్టెడ్ అయింది కాబట్టి ఓకే సెల్లర్ అనేది రిజెక్ట్ అయ్యింది కాబట్టి ఓకే సో మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది? యాజ్ పర్ గోయింగ్ టు ఒక లో సపోర్ట్ తీసుకోవడానికి వెళ్తుంది. ఓకే, ఆ లో సపోర్ట్ నేనేమనుకుంటున్నానంటే TP1 ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, TP2 ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నా టెక్నికల్ లెవెల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ క్వాంటిటీ లెవెల్స్ అంటే వాల్యూమ్ లెవెల్స్ కూడా యాడ్ అయినాయి కాబట్టి నాకు చాలా చాలా స్ట్రాంగ్ పాయింట్ ఈ మంత్లో ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ కనబడతాం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం. బికాజ్ ఎల్లో బ్యాండ్ ఈజ్ అ డైరెక్షన్ చేంజ్, ఇక్కడ నుంచి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది, అయితే అప్ సైడ్గా డౌన్ సైడ్గా. అక్కడ ప్రైస్ యాక్షన్ క్రియేట్ అయ్యే దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. ఓకే, మార్కెట్ని మనం ఎప్పుడు డిసైడ్ చేయము, మనకు మార్కెట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే, అండ్ వాట్ అబౌట్ క్వార్టర్లీ వాల్యూమ్ ఎక్కడ ఉంది అనుకుంటే ఇఫ్ యు సీ హియర్ డైనమిక్ రెసిస్టెన్స్ అండ్ క్వార్టర్లీ వాల్యూమ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎల్లో బ్యాండ్ ఈ రేంజ్లో ఉంది. అంటే మార్కెట్ అనేది మోస్ట్లీ ఈ మంత్లో ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకులో ప్లే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, ఎందుకంటున్నానంటే దిస్ మంత్ లెవెల్ ఇక్కడ చూస్తారా ఒక్కసారి వీక్లీ వాల్యూమ్లో చూస్తే 2277 పాయింట్లు ఎక్స్పెక్టెడ్ ఈ క్వార్టర్ యొక్క రేంజ్ అని ఎక్స్పెక్ట్ చేశాము, అందులో 47% కవర్ అయిపోయింది. ఓకే, ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. అదే మంత్లీలో చూస్తే ఇంత పాయింట్ ఎక్స్పెక్ట్ చేసాము, అందులో 112% కంప్లీట్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఇట్స్ కవర్డ్. ఇంకా పడుతుందని ఎలా ఊహించుకుంటావు? ఈ రేంజ్ దాటి పడుతుందని ఎలా ఊహించుకుంటావు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో అలాగే చూస్తే మనకు డైలీ క్యాండిల్ యొక్క రేంజ్లో చూస్తే మార్కెట్ అయితే యాజ్ ఎ ట్రెండ్ లైన్ వేసుకున్నా కానీ ఇక్కడ వరకు వేసినా కానీ ద ఫస్ట్ థింగ్ ఈజ్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ థింగ్ అయితే ఈ ఎల్లో బ్యాండ్ వరకు అయితే కనబడుతుంది. ఇది బ్రేక్ చేస్తేనే కింది వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటున్నానంటే ద ప్రీవియస్ సెషన్తో అంటే ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే ఈ మంత్ యొక్క లెవెల్స్ కొంచెం ఇన్సైడ్లో ఫామ్ అయినాయి. సో ఇన్సైడ్లో ఫామ్ అవుతే ఏమవుతాయంటే బ్రేక్అవుట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అర్థమవుతుందా? బ్రేక్అవుట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎటు బ్రేక్అవుట్ అవుతుంది? దట్ ఈజ్ మార్కెట్ డిఫైన్డ్. సో లోయర్ లెవెల్ ఫామ్ అయింది కాబట్టి లోయర్కి బ్రేక్ డౌన్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ ద థింగ్ ఈస్ లోయర్కి ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ కావాలి కదా. అది నేను ఎక్స్పెక్ట్ చేసే పాయింట్ దిస్ TP2 బ్యాండ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది దాటితేనే కింది వైపు చూస్తాను. ఓకే, అదర్వైజ్ ఐ విల్ నాట్ సీ డౌన్ సైడ్, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే దిస్ ఈస్ ఫర్ దట్ మంత్లీ లెవెల్స్ ఆఫ్ నిఫ్టీ గైస్. యూ కెన్ సీ హియర్ మంత్లీ లెవెల్స్ విల్ బి ప్లే ఇన్ విత్ హియర్ టు హియర్ దిస్ మంత్. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ కానీ ప్రైస్ యాక్షన్ రిజెక్ట్ అయ్యింది అంటే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ డౌన్ సైడ్ లోయర్లో ప్యాటర్న్ బ్రేక్ చేసుకోవడానికి వెళ్తుంది అని అర్థం. ఓకే, దిస్ ఇస్ ద లెవెల్స్ ఫర్ దట్ మంత్లీ గైస్. ఓకే సార్ మంత్లీ అన్నారు ఇంకా కింద TP3 TP4 రాలేదంటే దట్ ఈస్ ఆటోమేటికల్లీ విల్ బి డిస్ప్లే గైస్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఆటోమేటికల్లీ విల్ బి డిస్ప్లే.
సో TP3 విల్ కమ్ అవుట్ హియర్. ఓకే, ఈ రేంజ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ TP4 ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాం ఈ రేంజ్కి వస్తుందా. ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ మేబీ ఈ గ్యాప్ని ఏమైనా ఫిల్ చేస్తుందేమో. సి దిస్ గ్యాప్ ఈజ్ దేర్, మీకు కనబడుతుందా? దిస్ గ్యాప్ ఈజ్ దేర్. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి రావచ్చేమో మార్కెట్. అర్థమవుతుందా? ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి రావచ్చేమో మార్కెట్. సో ఈ మంత్లో ఎక్స్పెక్టేషన్స్ పాయింట్ ఎంత? సో 1565 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఆబ్వియస్లీ ఇఫ్ యూ సీ హియర్, నీ రేంజ్ చూస్తే ఈ మంత్ యొక్క రేంజ్ ఇక్కడ నుంచి డ్రాక్ చేస్తే ఆల్మోస్ట్ లైక్ కనబడుతుంది అనుకుంటా గాయస్. విత్ ప్రాక్టికల్ ప్రూఫ్తో చెప్తున్నాను నేను. ఓకే, ఈ రేంజ్ వరకు పడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేద్దాం. బియాండ్ దట్ మనకు తెలీదు. ఫస్ట్ టార్గెట్ హియర్, సెకండ్ టార్గెట్ హియర్, మంత్లీ లెవెల్స్ ప్రకారంగా. హోప్ అర్థమవుతుందా మీకు? మేబీ ఈ మంత్ ఇది కలవకపోతే నెక్స్ట్ మంత్ వరకు వెళ్తుంది ఈ లెవెల్ అనేది. ఓకే, బట్ ద థింగ్ ఈస్, నేను ఎక్కువ శాతం కన్సిడర్ చేస్తుంది బ్రేక్అవుట్ ఉంది కాబట్టి ఈ మంత్లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మార్కెట్. సో దెన్ కమ్ టు దిస్ ఇస్ ఫర్ ద మంత్లీ అనాలిసిస్ గైస్. ఇప్పుడు మనము నెక్స్ట్ యొక్క వారం గురించి చూద్దాం. సో నెక్స్ట్ వీక్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 1 అవర్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తే ఆల్మోస్ట్ లైక్ ఈ వారం ఏంటి అనేది తెలిసిపోయింది కదా. సో ఈ వారంలో ట్రెండ్ లైన్ అనేది డైనమిక్ రెసిస్టెన్స్ బ్రేక్ ఓవర్ చేసింది, అంటే క్రాస్ ఓవర్ చేసింది. ఇట్స్ ఎ డెడ్ క్రాస్ ఫామ్ అయిపోయింది. క్రాస్ ఓవర్ చేస్తే డెడ్ క్రాస్ ఫామ్ అయింది కాబట్టి మార్కెట్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కూడా ఎల్లో బ్యాండ్ వరకు వచ్చి ఆగిపోయి కూర్చుంది మార్కెట్ ఇక్కడ. సో ఈవెన్ ఆ చూస్తే మంత్లీ వాల్యూమ్ ఇక్కడ ఉంది కాబట్టి జస్ట్ ఐమ్ డబుల్ క్లిక్ ఇట్ హియర్, క్లిక్ ఫర్ ద నెక్స్ట్ వీక్ అనాలిసిస్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే సి ఆటోమేటిక్గా మీకు లెవెల్స్ డిస్ప్లే అయిపోయినాయి. ఇక్కడ చూసారా గైస్, ఆటోమేటిక్గా లెవెల్స్ డిస్ప్లే అయిపోయినాయి. ఓకే, అంటే ఈ వారం యొక్క లెవెల్స్. సో ఇక్కడ చూస్తే ప్రజెంట్ అయితే నాకు మార్కెట్లో ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఎక్కడ కనబడుతుంది అంటే ఈ వారానికి. హెడ్జింగ్ చేయాలనుకుంటే హెడ్జింగ్ చేసుకోండి గైస్. ఈ వారానికి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఎక్కడ కనబడుతుంది అంటే దిస్ ఈస్ ద TP2 ఈస్ ద వెరీ 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 స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అనుకుంటున్నాను. ఓకే, బట్ వాట్ అబౌట్ సపోర్ట్ సార్ అని అనుకోండి. ద సపోర్ట్ ఐ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఏ విల్ కమ్ డౌన్ టు TP3 ఆర్ TP4 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. లెవెల్స్ విల్ బి లోయర్ లో యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్ ఆల్సో హియర్ కన్ఫర్మేషన్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మార్కెట్ ఈ వారంలో మనం ఏం చేస్తామంటే పైకి వచ్చినా కానీ కిందికే చూస్తాం. ఓకే, పైకి వచ్చినా కిందికే చూస్తాం, పైకి వచ్చినా కిందికే చూస్తాం, పైకి వచ్చినా కిందికే చూస్తాం. ఎప్పుడు ఒక ప్రైస్ యాక్షన్ క్రియేట్, ఒక సపోర్ట్ ఫామ్ అయిన తర్వాతనే వీ హ్యావ్ టు లుక్ ఓవర్ ఇట్ అప్ సైడ్ చూడాలి. వీక్లీ లెవెల్ ప్రకారంగా, దిస్ ఈస్ ఫర్ ద వీక్లీ లెవెల్స్ గైస్, గుర్తుపెట్టుకోండి, వీక్లీ లెవెల్స్ ప్రకారంగా. ఓకే, దెన్ కమ్ టు హెడ్జింగ్. కావాలంటే హెడ్జింగ్ వేసుకోండి గైస్, చాలా బాగుంటుంది హెడ్జింగ్ కూడా. ఓకే, ఎలా ఇస్తారు? ఓకే, స్టాడిల్ ట్రయాంగిల్ వేయకండి, వర్కౌట్ అవుతుంది ఈ మంత్లో. ఓకే, ఈ వారంలో వర్కౌట్ అవ్వదు మీకు స్టాడిల్ ట్రయాంగిల్ అనేది, ఎందుకంటే ఎక్కువ పాయింట్స్ రన్ అవుతుంది కాబట్టి. యూ కెన్ TP0 దగ్గర వేస్తే ఆర్ ఈ రౌండ్ ఫిగర్ లెవెల్ దగ్గర వేస్తే మాత్రం, లైక్ ఈ రౌండ్ ఫిగర్ లెవెల్ దగ్గర వేస్తే కానీ రౌండ్ ఫిగర్ లెవెల్లో స్టాడిల్ ట్రయాంగిల్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ద థింగ్ ఈస్ మళ్ళీ ఈ వారం కంటే నెక్స్ట్ వారం చేస్తేనే మీకు బాగుంటుంది అది, నేను ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా. ఓకే, లేదు అంటే ట్రెండ్ డైరెక్షన్ వేయండి ఒకటి. ఓకే, దట్ ఈస్ ఫర్ హెడ్జింగ్ గైస్. అండ్ రిస్క్ కూడా డిపెండ్ ఉంటుంది అండ్ రివార్డ్ కూడా డిపెండ్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, అండ్ కమ్ టు దట్ మండే సెషన్ గురించి కూడా డిస్కషన్ చేద్దామా గైస్. సో ట్రేడ్ టాక్. ఓకే, ట్రేడ్ టాక్ అనేది అయిపోయింది లాస్ట్ సెషన్తో, మనం లేము అయినా కానీ మీకు జరిగింది అనుకుంటున్నాను. అండ్ రేపు యొక్క అంటే లైక్ మండే యొక్క అనాలిసిస్ గురించి చూద్దామండి. సో మండే గురించి అనాలిసిస్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాం? సేమ్ ఇదే పెట్టి 30 minutes టైం ఫ్రేమ్ యూస్ చేస్తాం. 30 minutes టైం ఫ్రేమ్ యూస్ చేసి ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఫర్ ద టుమారో లెవెల్స్ క్లిక్ చేస్తాను, అంతే, ఏం లేదు. ఇక్కడ చూసిన వెంటనే మీకు ఏం కనబడుతుంది చూసారా? లెవెల్స్ హౌ ఇట్ ఈస్ ప్లాటెడ్. లెవెల్స్ ఆల్సో ప్లాటెడ్ డౌన్ సైడ్, డెడ్ క్రాస్ ఫామ్ అయింది. సో మార్కెట్ వాల్యూమ్ అనేది మంత్లీ వాల్యూమ్ ఇక్కడ ఉంది. ఓకే, సో మంత్లీ వాల్యూమ్ ఇక్కడ ఉంది. అండ్ ఇఫ్ యూ సీ దిస్ క్వార్టర్లీ వాల్యూమ్ పైన ఉంది ఇంకా. ఓకే, ద క్వార్టర్లీ వాల్యూమ్ విల్ బి డిస్ప్లే హియర్, ఆల్మోస్ట్ ఈ రేంజ్లో ఉంది అనుకుంటున్నాను.
యూ హ్యావ్ టు జస్ట్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ కనబడతా ఉంటుంది. ఎస్, ఐ థింక్ సో ఇట్ ఈస్ యాక్టివేటెడ్. సంథింగ్ ఇట్ ఈస్ దేర్, హ్యావ్ టు సీ. ఓకే, కనబడతలేండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఉంది క్వార్టర్లీ వాల్యూమ్, ఇక్కడ ఉంది. మనకు క్వార్టర్లీ వాల్యూమ్ ఇప్పుడు అవసరం లేదు. సో వీ హ్యావ్ టు సీ ఇట్. డైరెక్షన్ చూద్దాం. సో డెడ్ క్రాస్ ఇక్కడ ఫామ్ అయింది అండ్ మార్కెట్ యొక్క డైరెక్షన్ రెసిస్టెన్స్ వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది. ఓకే, సో స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మనం మార్కెట్లో లో లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేస్తుందని తెలుస్తుంది కాబట్టి మనం అటువైపే ప్లాన్ చేసుకుందాం. ఓకే, సో అటువైపే ప్లాన్ చేసుకున్నప్పుడు సో ఆబ్వియస్లీ మార్కెట్ యొక్క స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే నేను కన్సిడర్ చేసేది TP3 పాయింట్ కింద కన్సిడర్ చేస్తాను. ఓకే, రేపటి లెవెల్కి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఈజ్ ఐ కన్సిడర్ ఇది. బట్ మార్కెట్కి మాత్రం ఈ రేంజ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇఫ్ యు సీ హియర్ అన్ని మార్కెట్లు చూస్తే పడిపోయే ఉన్నాయి. ద వాల్యూ ఈజ్ ఫాల్ డౌన్. బట్ ద ఫ్యూచర్స్ చూస్తే ఇది ఎంత ఉంది, సమ్ వాల్యూ దానికంటే ఒక 30 పాయింట్స్ డౌన్ ఉంది. ఓకే, దాట్స్ ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని కనబడుతుంది. వెన్ అవర్ TP0 కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే యూ నో ఇట్ వేర్ అబౌట్ టార్గెట్ TP3. నేను ఎక్స్పెక్ట్ చేసే ప్రకారం TP0 కింద ఓపెన్ అయితే మార్కెట్ ద రెసిస్టెన్స్ ఈజ్ హియర్ అండ్ సపోర్ట్ ఈజ్ హియర్. ద మార్కెట్కి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అయితే ఇది, ద మార్కెట్కి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అయితే ఈ రేంజ్ వరకు చూడొచ్చు. నేను ఎక్కువ శాతం కన్సిడర్ చేసేది ఈ సపోర్ట్ ఇక్కడ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. సో రియల్గా నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఐ థింక్ నిఫ్టీ గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కామెంట్ కూడా చేయండి, అర్థం కాకపోతే ఏం అర్థం కాలేదు అనేది కూడా ఒక కామెంట్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఇంకొకసారి స్క్రోల్ బ్యాక్ చేసి చూడండి, అప్పుడు కూడా అర్థం కాకపోతేనే ఒక కామెంట్ చేయండి. ఓకే, అర్థమైతే పక్క కామెంట్ చేయండి గైస్. అండ్ దెన్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో సేమ్ నిఫ్టీని క్లోజ్ చేసేస్తున్నాను, క్లోజ్ విత్ సేవింగ్స్. బ్యాంక్ నిఫ్టీ చూద్దామా, సేమ్ యాజ్ ద బ్యాంక్ నిఫ్టీని కూడా సేమ్ అలాగే స్టడీ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసారా నిఫ్టీ ఆల్ టైమ్ హైని లాస్ట్ ఇయరే కొట్టింది, ఈ ఇయర్ని ఆల్ టైం కొట్టడానికి ట్రై చేసింది కానీ బట్లా నిఫ్టీకి. బట్ ద బ్యాంక్ నిఫ్టీ అలా లేదు, ఆల్ టైమ్ హైని కొట్టుకుంటూ వెళ్తా ఉంది. యూ కెన్ సీ హియర్. ఓకే, 2022లో లైక్ 21లో ఆల్ టైమ్ హైని కొట్టింది, దాని తర్వాత 22లో ఆల్మోస్ట్ దాన్ని బ్రేక్ చేసింది. ఓకే, ఆల్మోస్ట్ కాదు, బ్రేక్ చేసి క్లోజ్ అయింది. మళ్ళీ 2024లో 23ని కూడా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. అండ్ 25లో 24,000 యొక్క ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి కూర్చుంది. ఓకే, ఈవెన్ 26లో ఏమవుతుందని మనం చూద్దాం మళ్ళీ. ఓకే, ఫస్ట్ 26 రాదు కదా, ఇంకా 25 రన్ అవుతుంది కదా, ఆల్ టైమ్ హై అయితే మళ్ళీ బ్రేక్ చేసి కూర్చొని ఉంది. సో ఇలా ఆల్ టైమ్ హైని కొట్టుకుంటూ ఒక ఛానల్లోనే ప్లే అవుతుంది. యూ కెన్ సీ హియర్ ఇన్ దిస్ ఛానల్లోనే ప్లే అవుతుంది. సో ఛానల్ ఆల్ టైమ్ హై ఎప్పుడు కొట్టిందంటే మార్కెట్ అదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకే యాక్ట్ అయినట్టు. ఓకే, సో ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు మళ్ళీ ఎక్కడ డిమాండ్ అండ్ సప్లై జోన్ అనే కాన్సెప్ట్ ప్రకారంగా ఎక్కడ డిమాండ్ జోన్ ఉందనేది మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. సో ఆ ప్రకారంగా చూసుకుంటే లెవెల్స్ ప్రకారంగా చూసుకున్నా కానీ మార్కెట్ అయితే ద ట్రెండ్ లెవెల్స్ ప్రకారంగా ఈ రేంజ్ వరకు కనబడుతుంది. 20,000 పాయింట్లు 10,000 పాయింట్లు పడిపోయింది బ్యాంక్ నిఫ్టీ అనేది ఊహించుకోకండి. ఓకే, ఇంకా ఈ ఇయర్ డిసెంబర్ 26 వరకు అయితే ఉంది కాబట్టి, ఈ క్వార్టర్ ఇంకా ఉంది కాబట్టి వీ హ్యావ్ టు సీ ఈస్ అప్ టు ట్రెండ్ లైన్ అయితే ఈ రేంజ్ వరకు ఉంది, ఇది బ్రేక్ అయితే ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉందండి. అంతే, ఫస్ట్ టార్గెట్ ఈస్ హియర్ ట్రెండ్ లైన్స్ ప్రకారంగా, దెన్ సెకండ్ టార్గెట్ ఈస్ హియర్ అనేది కనబడతా ఉంది. ఓకే, అదే మన సెటప్ కిందకి చూద్దాం. ఏది మన సాఫ్ట్వేర్ యొక్క టూల్ గురించి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, హెస్ ట్రేడర్స్ ప్రో వర్షన్ 2.0ని నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన వెంటనే ఈ సంవత్సరం యొక్క ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఇంత చూపించింది, అందులో ఆల్రెడీ 107% కవర్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ రేంజ్ ఇస్ కవర్డ్, కెన్ సీ హియర్. ఈవెన్ ఇక్కడ చూస్తే TP4 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇంకా టచ్ అవ్వలేకపోయింది, TP3లోనే ఉంది. మళ్ళీ ఇది ఇక్కడే ఉండి సస్టైన్ అయ్యి అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందా, ఆర్ ఈ ఇయర్ మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ వరకు ఇక్కడ ఉంది అని అంటాం కదా, ఈ వరకు పడకపోయే ముందు ఇక్కడ సపోర్ట్ యావరేజ్ లైన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కిందకి నేను కన్సిడర్ చేస్తాను. ఓకే, అక్కడ వరకు పడుతుందా అనేది ఫస్ట్ వెరిఫై చేద్దాం. ఎందుకంటే ఒక్కసారిగా 3వ ఫ్లోర్ నుంచి ఒక గ్రౌండ్ ఫ్లోర్కి రాలేం కదా. ఈవెన్ మీరు లిఫ్ట్ యూస్ చేసినా ఏం యూస్ చేసినా కానీ ఓకే లెవెల్ బై లెవెల్గా రావాల్సిందే. ఓకే,
డైరెక్ట్గా రావాలంటే ఒకే ఆప్షన్ దూకేయాలి మీరు. ఓకే, అదొక్కటే జరుగుతుంది. సో ఆ ప్రకారంగా చూసుకుంటే నా లెవెల్స్ యొక్క బ్యాంక్ నిఫ్టీలో ఈ రేంజ్ వరకు పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కమ్ టు దట్ వీక్లీ. సో వీక్లీ క్యాండిల్ టైం ఫ్రేమ్ పెడితే మీకు ఆటోమేటిక్గా ఏం కనబడుతుంది, బయ్యర్ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారనేది కనబడుతుంది. క్వార్టర్లీ లెవెల్స్ కనబడతాయి. ఇక్కడ ఒకసారి చూద్దామా. ఫస్ట్ థింగ్ ఇస్ యావరేజ్ లైన్ ఎక్కడ ఉంది, జన్కి ఒక చిన్న మార్క్ పెడదాం. ఓకే, ఇక్కడ ఉంది యావరేజ్ లైన్. అదే నేను మంత్లీలో యావరేజ్ లైన్, అదే వీక్లీలోకి వెళ్తే యావరేజ్ లైన్ ఎక్కడికి వచ్చింది చూసారా, ఎల్లో బ్యాండ్లో ఉంది. ఎల్లో బ్యాండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ సీ హియర్, జస్ట్ ఐమ్ క్లికింగ్ ఆన్ 3 పెడుతున్నాను, ఎందుకంటే వాల్యూమ్స్ యొక్క డేటా కూడా కనబడుతుంది కాబట్టి. ఓకే, సో క్వార్టర్లీ లెవెల్స్ ప్రకారంగా చూస్తే ఎక్కడుంది, యాజ్ వెల్ యాజ్ దాని ప్రకారం కూడా చూద్దాం. ఇక్కడ చూస్తే గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది, బట్ ఓపెనింగ్ పాయింట్ నుంచి రిజెక్షన్ రన్ అవుతుంది మార్కెట్. అంటే 1 2 3 4 వీక్స్ నుంచి మార్కెట్ పడతానే ఉందండి. ప్రీవియస్గా కంపేర్ చేస్తే, అంటే లాస్ట్ క్వార్టర్లీ గురించి కూడా కంపేర్ చేస్తే 5 వీక్స్ నుంచి పడతానే ఉంది మార్కెట్. ఆబ్వియస్లీ పడుతుంది అంటే ఒక పర్టికులర్ రేంజ్ వరకు వెళ్ళి ఒక సపోర్ట్ తీసుకుంటుంది. అది ఏంటి అంటే మనకు ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది కాబట్టి నేను కన్సిడర్ చేసేది TP2 బ్యాండ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కనబడుతుంది. ఓకే, అది ఈ లెవెల్ దాటితేనే ఇయర్లీ లెవెల్, ఈ రేంజ్ దాటితేనే నెక్స్ట్ బయ్యర్ లెవెల్ వరకు వచ్చేసి ఉంటుంది యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ ప్రకారంగా. ఈవెన్ ఇక్కడ సీ ఏంటంటే మన ట్రెండ్ లైన్ కూడా ఆల్మోస్ట్ ఈ బయ్యర్ లెవెల్కి టచ్ చేస్తుంది. మాన్యువల్గా ప్లాట్ గీసిన ట్రెండ్ లైన్ అనేది నేను చెప్తున్నాను. ఓకే, సో ఓపెన్ ఈస్ ఫెయిల్యూర్, దెన్ యావరేజ్ పాయింట్ ఇక్కడ ఉంది. సో మార్కెట్కి రేపు ఈ క్వార్టర్లో ఇదే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. దాని తర్వాత దీనికి ఇంకా నేను కొంచెం పైన చూస్తాను. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ అంటే ఈ రేంజ్ చూసి దెన్ ఈజ్ గోయింగ్ టు డౌన్ అనేది ఎస్టిమేట్ చేస్తాను. ఓకే, అర్థమైందా గైస్? దిస్ ఈజ్ ఫర్ దట్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లెవెల్స్. అంటే ఇంకొక ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ కూడా ఉంది కాబట్టి ఈ లెవెల్స్లో ప్లే అవ్వాలి. దెన్ కమ్ టు ఓకే డైలీ లెవెల్ పెడుతున్నాను. అంటే డైలీ క్యాండిల్ పెడితే ఆటోమేటిక్గా మంత్లీ లెవెల్స్ డిస్ప్లే అవుతాయి. మంత్లీ లెవెల్స్ చూస్తే ఏం కనబడుతుంది? సో ఆబ్వియస్లీ మంత్లీలో అయితే ప్రీవియస్ సెషన్ నుంచి పడిపోతానే ఉంది, అంటే మంత్ నుంచి కంపేర్ చేస్తే పడిపోతానే ఉంది. ఇక్కడ చూస్తే ఈ మంత్లో TP0 పైన ఓపెనింగ్ అయింది. ఈ TP0 లో లెవెల్ ఎప్పుడు బ్రేక్అవుట్ అవుతుందో దెన్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు టచ్ TP2 అండ్ ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, ఎందుకన్నానంటే ఇక్కడ చూసారా మనం ఇయర్లీలో ఒక లైన్ పెట్టాం కదా. ఓకే, ఆ లెవెల్ టెక్స్ట్ కోఆర్డినేట్స్ విజిబిలిటీ, ఓకే స్టైల్ నో ప్రాబ్లం. ఆ లెవెల్ ఆల్మోస్ట్ ఇయర్లీ వాల్యూమ్ దగ్గరికి వచ్చేసింది. మేబీ ఇప్పుడు చేంజ్ చేయడం వల్ల కొంచెం ఏమైనా తేడా వచ్చి ఉంటుందేమో, కానీ ఆల్మోస్ట్ అనుకోండి, అప్రాక్సిమేట్లీ అనుకోండి. సో ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. ఫస్ట్ దీని రేంజ్కి పడాలనుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటి, యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ రిజెక్టెడ్ అయింది. సెల్లర్స్ ఈజ్ అవైలబుల్ హియర్ అండ్ హియర్. ఓపెన్ ఈజ్ రిజెక్టెడ్, మార్కెట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్ టు టెస్ట్ లెవెల్. ఫస్ట్ టార్గెట్ ఈస్ TP2. ఓకే, దిస్ ఇస్ ఫర్ మంత్లీ లెవెల్స్, గుర్తుపెట్టుకోండి గైస్, మంత్లీ లెవెల్స్. ఓకే, ఈ లెవెల్ పడే ఛాన్స్. వెన్ ఎవర్ దిస్ ఎల్లో బ్యాండ్ ఇస్ కాంప్రమైజ్, ఈ మంత్లీలో మార్కెట్ ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉందండి. ఓకే, ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ అర్థమవుతుందా గైస్? పడే ఛాన్స్ ఉంది. సో వాట్ అబౌట్ రెసిస్టెన్స్ సార్ అంటే మార్కెట్ యొక్క స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ నా ఎస్టిమేషన్ ప్రకారంగా అయితే TP2 బ్యాండ్ ఇస్తాను. ఈజ్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ ఈ మంత్కి. ఓకే, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేస్తాను మార్కెట్కే. ఓకే, దెన్ కమ్ టు సో నెక్స్ట్ వీక్ గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీక్లో చూస్తే అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మంత్ చూసారు కదా 3400 పాయింట్లు చూపిస్తాం ఆల్మోస్ట్. ఓపెనింగ్ పాయింట్ ప్రకారంగా మీకు చూస్తున్నా కానీ ఆల్మోస్ట్ చూసారా, ఆల్మోస్ట్ లైక్ చాలా దగ్గరగా ఉంది కదా, అనిపిస్తుందా? దాట్ ఈస్ ద థింగ్. ఎక్స్పెక్టెడ్ రేంజ్ అంత ఇదిగా ఉంటుంది అంతే. ఓకే, గాల్లో బొమ్మలు వేయడం కంటే ఓకే రియాలిటీలో ఉండడం బెస్ట్ అంటాను ట్రేడింగ్లో. ఓకే, సో దెన్ కమ్ టు దట్ నెక్స్ట్ సెషన్ గురించి చూద్దాం, అంటే నెక్స్ట్ వారం గురించి చూద్దాం.
ఫస్ట్ నెక్స్ట్ వారం గురించి చూడాలంటే ఈ వారం ఎలా జరిగింది అనే దానికి 1 అవర్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తే వీక్లీ లెవెల్స్ వస్తాయి కదా గైస్. వీక్లీ లెవెల్స్లో డెడ్ క్రాస్ ఫామ్ అయింది, మార్కెట్ పైకి వచ్చినా కానీ కిందికి వచ్చింది. ఈవెన్ అప్ సైడ్ బ్రేక్ చేయడానికి ఒక ట్రాప్ చేయడానికి వచ్చినా కానీ కిందికి వచ్చేసింది మార్కెట్ అయితే. ఓకే, ఎగ్జాక్ట్లీ TP2 బ్యాండ్లోనే క్లోజ్ అయిపోయింది. సో ఇఫ్ యూ క్లిక్ ఫర్ ద టుమారో నెక్స్ట్ వీక్ అనాలిసిస్ లెవెల్స్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ నెక్స్ట్ లెవెల్స్ ఫామ్ అవుతాయి, నెక్స్ట్ వీక్ లెవెల్స్ ఫామ్ అవుతాయి. ఏంటి నెక్స్ట్ వీక్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అని అనుకుంటే ఇక్కడ చూడండి. ఈ వారానికి ఓకే, ఈ వారానికి ఈ డాష్ బోర్డు లాస్ట్ వీక్ దండి. ఓకే, 88% కవర్ అయింది. సో ఈ వారం యొక్క లెవెల్స్ యొక్క డాష్ బోర్డు మీకు మళ్ళీ రేపు చూపిస్తుంది. ఓకే, సో ఈ వారంలో ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ TP2 బ్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడే చాలా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ మార్కెట్ అని నేను ఎస్టిమేట్ చేస్తున్నాను. ఓకే, ఎస్టిమేట్ అండ్ ప్రెడిక్షన్ చేస్తున్నాను. ఇది నా ప్రెడిక్షన్. ఓకే, ఇదే చాలా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండి. ఇది బ్రేక్ చేస్తేనే మార్కెట్ అప్ సైడ్కి చూస్తాను. అప్పటిదాకా నేను పైకి వెళ్ళినా కానీ కిందికి చూస్తూ ఉంటాను ఈ వారంలో. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అయినా నిఫ్టీ అయినా కానీ. ఓకే, సపోర్ట్ ఏంటి సార్ మరి అంటే, సో సపోర్ట్ నేను ఎస్టిమేషన్ చేసే సపోర్ట్ మార్కెట్కి ద TP3 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి చూస్తున్నాను. మార్కెట్కి కాదు, నా సెటప్ ప్రకారంగా. ఎందుకంటే రేపు ఓపెనింగ్ పాయింట్ దీని కింద ఓపెన్ అయిందంటే TP3 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఇఫ్ సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ మార్కెట్కి, దెన్ మార్కెట్ ఈస్ ఈ రేంజ్లో చాలా స్ట్రాంగ్గా పడిపోయి కూర్చునే ఛాన్సెస్ ఉందండి. TP4 దగ్గరికి వచ్చి కూర్చునే ఛాన్స్ ఉంది. ఇంకా కిందికి వెళ్ళదా అంటే మేబీ వెళ్ళొచ్చేమో, అది నెక్స్ట్ వీక్ అవ్వచ్చు. ఓకే, ఎందుకు అంటున్నా అంటే దిస్ ఇస్ ద మంత్లీ వాల్యూమ్, సారీ ఇయర్లీ వాల్యూమ్ ఈజ్ అవైలబుల్ హియర్ విత్ మాన్యువల్గా యావరేజ్ లెవెల్ ప్లాట్ చేసాం కదా, అది ఇక్కడ ఉంది. హోప్ అర్థమవుతుందా మీకు గైస్? దెన్ కమ్ టు దట్ టుమారో ప్లాన్ టాక్. రేపటి గురించి మరి చెప్పండి సార్, మండే గురించి అంటే డెఫినెట్లీ మండే గురించి కూడా చెప్దామండి. దానికి ఏం లేదంటే సింపుల్గా ఏం చేస్తాం, మండే గురించి 30 minutes టైం ఫ్రేమ్ పెడతాం. ఓకే, సో 30 minutes టైం ఫ్రేమ్లో మనం టుమారో సెషన్ని క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా లెవెల్స్ డిస్ప్లే అయిపోయినాయి. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు ఏం కనబడుతుంది చూడండి, ద వాల్యూమ్ అనేది మార్కెట్ లాస్ట్ వీక్ కూడా పడింది కదా ఆబ్వియస్లీ. ఓకే, ద TP2 బ్యాండ్ ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ అనేది కనబడుతుంది రేపు మండేకి. ఓకే, ఈవెన్ వాల్యూమ్ చూస్తే మంత్లీ వాల్యూమ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి, ఓకే మంత్లీ వాల్యూమ్ ఇక్కడ ఉన్నా కానీ నేను ఒక చిన్న ఎడ్జ్ తీసుకుంటాను ఎప్పుడైనా కానీ, అది ఈ రేంజ్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని కనుక్కుంటాను, ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని కనుక్కుంటాను. సో ఇక్కడ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అనుకుంటున్నాను. వాట్ అబౌట్ సపోర్ట్స్ అని అంటే, ద ఫస్ట్ సపోర్ట్ యాజ్ యూజువల్గా మార్కెట్ అయితే రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, గుర్తుపెట్టుకుని గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫస్ట్ సపోర్ట్ ఇది. TP0 కింద కానీ ఓపెన్ అయిందంటే గుర్తుపెట్టుకోండి, నేను చూసే టార్గెట్ ఇక్కడ ఉంటుంది. బట్ ఎల్లో ఇస్ అ డైరెక్షన్ బ్యాండ్, ఇక్కడ చూస్తాను. ప్రైస్ యాక్షన్ క్రియేట్ అయితే ఇక్కడ వరకు చూస్తాను. మార్కెట్ ఈ రేంజ్ కింద స్ట్రాంగ్ సపోర్ట్ అని ఎస్టిమేట్ చేస్తాను. ఇన్ కేస్ ఆఫ్ న్యూస్ కానీ ఏమైనా వస్తే విల్ ఫాల్ డౌన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు కూడా పడే ఛాన్స్ ఉందండి. సరే, ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉంది. ఈవెన్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ చూసారు కదా, సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ చూస్తే ఓకే, ఇట్ షోన్ 93% ఈజ్ కవర్డ్ బ్యాంక్ నిఫ్టీ. హోప్ గైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా అనాలిసిస్. కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అర్థమైందా? సో ఈ డాష్ బోర్డ్ అనేది లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ది. సో రేపటి యొక్క డాష్ బోర్డ్ అండ్ రేపు డిస్ప్లే అవుతుంది. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి. యాజ్ యూజువల్గా మనం మండే లైవ్కి వచ్చేద్దాం. ఓకేనా గాయస్? జాగ్రత్త మరి, ఉంటా మరి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి స్క్రోల్ బ్యాక్ చేసి చూడండి. ఉంటా మరి, బాయ్ గాయస్.